సెప్టెంబర్ 9, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు గ్రహాలకు సంబంధించినటువంటి ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 5వ స్థానంలోను గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు విజయాలు సమకూర్చిపెడుతుంది. సృజనాత్మకమైన పనులు చక్కగా శుభప్రదంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత సంతాన పరంగా సంతోషం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడికి వడపప్పు బెల్లము ఈ రెండు సమర్పించినట్టయితే గ్రహరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషము, తల్లి యొక్క ఆరోగ్యం మెరుగవడంతో పాటు ఆస్తి వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, స్థిరత్వము కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా సంతోషకరంగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు శివాలయంలో మీ పేరిట శివుడికి పాలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు, చిన్న చిన్న యాత్రలు శుభప్రదంగా ముగియబోతున్నాయి. కొత్త పరిచయాలు మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, విస్తరణకు అనుకూలము, పెట్టుబడులకు మంచి సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయంలో మీకేదైనా ఇబ్బంది ఉండి ఉంటే, ఏదైనా తీరని కష్టం కానీ, నష్టం కానీ, ఆటంకం కానీ ఉండి ఉంటే స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసి 5 మోదకాలను కనుక నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభము, మీ యొక్క వాక్ పటిమ, వాక్ ప్రభావం వల్ల అన్ని పనులు సక్రమంగా నెరవేర్చుకుంటారు. అయితే కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. అది మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయంలో నెయ్యి దీపాన్ని కనుక పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడు లగ్నంలోను, శుక్రుడు కూడా లగ్నంలోనే ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలకు, పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీకు నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా సూర్య భగవానుడి దర్శనం చేసుకొని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా ఖర్చులు పెరగడంతో పాటు విదేశీ సంబంధాల వల్ల లాభాలు, నష్టాలు రెండూ మిశ్రమంగా కనిపించబోతోంది. అయితే మానసికంగా ఆందోళన, అస్తవ్యస్తంగా ఉండడము, నిర్ణయాలు సఫలం కాకపోవడము, కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రాశిలో ఉండేవారు అన్ని రంగాల వాళ్ళు ఎదుర్కోవలసిన పరిస్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త పనులు ఏవి పెట్టుకోకండి. స్తబ్దుగా ఈ రోజు యథావిధిగా ఎలా నడుస్తుందో అలాగే నడిపించే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏది అమలు పరచకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి స్తోత్రపారాయణ కానీ, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కానీ 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేయడం వల్ల లాభదాయకమైన రోజు. స్నేహితుల సపోర్ట్ మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. విస్తరణకు కానీ, పెట్టుబడులకు కానీ ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. చక్కగా ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగంలో మద్దతు లభించడంతో పాటు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని సంతోషంగా ఉంచేలాగా చేస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి నువ్వులు అర్పించినట్టయితే, అంటే దానంగా ఇవ్వడం కానీ, ఆలయంలో వదిలేయడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, కుజుడు 11
11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగస్తులకు గుర్తింపు రావడము, ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు, వేరే దేశానికి కానీ వేరే ప్రాంతానికి కానీ వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పై అధికారుల సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు, గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం మీద కానీ మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అస్సలు బాగాలేదు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారికి పూజ చేయించుకున్నట్టయితే మీ పేరిట కానీ లేదా మీ ఇంట్లో ఎవరికైతే అనారోగ్యం ఉందో వారి పేరిట కానీ చేయించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధార్మిక ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాల మీద ఇష్టత పెరగడంతో పాటు మంచి మంచి పనులు చేయాలన్న తలంపు ఈ రోజు కలుగుతుంది. యాత్రలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు స్థిరమైన ఆదాయంతో పాటు ఒక ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గోమాతకు ఏదైనా వస్తువుని అంటే దానంగా ఇవ్వడం కానీ లేదంటే గోమాత పేరిట ఏదైనా ఒక అమౌంట్ ధనాన్ని కానీ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీ యథాశక్తి ఏది సులువో అది చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు మీకు సంభవించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా సంతోషంగా ఉండబోతోంది. ఏదో మంచి మంచి అంటే డెవలప్మెంట్ అన్ని రకాలుగా శుభకార్యాల కోసం కావచ్చు, ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, మీరున్న స్థానము పెరిగే విషయంలో కావచ్చు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి నల్ల నువ్వులు కనుక అర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత ఏర్పడడంతో పాటు వ్యాపారంలో భాగస్వామ్య లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. ఉద్యోగంలో మీకు స్థాన చలనాలతో పాటు ప్యాకేజీ పెరగడము, స్థిరమైన అంటే ఇన్నాళ్ళు టెంపరీగా చేసి ఉన్న వాళ్ళకి స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతికి ఆలయంలో అంటే గణపతి వినాయకుడి ఆలయంలో స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకొని 5 అరటిపళ్ళు కానీ 5 మోదకాలు కానీ నివేదనగా చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయి సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యం మెరుగుపడ్డము, ఉద్యోగంలో విజయాలు, న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా తీర్పు రావడము, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు ఆలయాలకి దర్శించడంతో పాటు అక్కడ మీ పేరిట స్వామివారికి తులసి మాలతో అంటే తులసి మాలను ఇవ్వడము అంటే స్వామివారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటే కనుక ఆ తులసి దళాలతో స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ ఈ రెండిట్లో ఏది చేసినా సానుకూలమైన ఫలితాలే పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.